నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్లో ఏజ్తో సంబంధం లేకుండా చాలా మందికి గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. సో అసలు ఎందుకు వస్తున్నాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు అందుబాటులో ఉన్నారు మణిపాల్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ లక్ష్మీ నవ్య గారు. అవిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు ద స్టూడియో. హలో అండి, నమస్తే మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఏజ్తో సంబంధం లేకుండా ఎక్కువ మంది హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి రీజన్ ఏంటి? ఏజ్ అన్నది డెఫినెట్లీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అండి. కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటే హార్ట్కి సంబంధించిన అటాక్స్ రావడానికి కానీ లేదా హార్ట్ ఫెయిల్యూర్స్ అవ్వడానికి కానీ డెఫినెట్లీ ఏజ్ అన్నది ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. కానీ ఇంతకుముందు ఒక 10 years బ్యాక్, ఒక డికేడ్ బ్యాక్ ఉన్నట్టు ఇప్పుడు డిసీజ్ ప్రోగ్రెషన్ అన్నది లేదు. ఇప్పుడున్న కండిషన్లో మామూలు ఉన్న యూత్ కానివ్వండి, మిడిల్ ఏజ్డ్ వాళ్ళు కానివ్వండి, కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో, యాడెడ్ స్ట్రెస్ కానివ్వండి లేదా వాళ్ళ ఫుడ్ అండ్ డైట్ హ్యాబిట్స్ వల్ల ఆర్ అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల కానీ, సో స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజ్ ఏదైతే ఇంతకుముందు 60 and 50+ వచ్చే డిసీజెస్ అన్నీ ఇప్పుడు మనం 40 and 30sలోనే చూస్తున్నాం. వీటన్నిటికీ మనకి ఓన్గా మనం మాడిఫై చేసుకోగలిగిన ఫ్యాక్టర్స్లో చాలా ప్లే చేస్తాయి అన్నమాట రోల్. సో షిఫ్ట్ ఆఫ్ డిసీజ్ అనేది కంప్లీట్గా ఇంటూ లోవర్ స్పెక్ట్రమ్, మిడిల్ ఏజ్ స్పెక్ట్రమ్కి వచ్చేసింది. ఇప్పుడు కార్డియాక్ డిసీజెస్ అన్నీ కూడా 35-40 years ఏజ్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. అండ్ గుండెని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అసలు ఏం చేయాలి డాక్టర్ గారు? సో కార్డియాక్ హెల్త్ అన్నది ఒక కాంపోజిట్ అండి. ఇది ఒకటే చేయాలి అన్నది ఏమి ఉండదు దాంట్లో. కార్డియాక్ హెల్త్ కంప్లీట్గా హోల్ బాడీ సిస్టమ్స్ అన్నీ కంప్లీట్గా నార్మల్ ఉంటేనే కార్డియాక్ హెల్త్ అనేది మెయింటైన్ అవుద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఎవరన్నా పేషెంట్స్ కానీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కానీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్ లేదా అదర్ లైఫ్ స్టైల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే స్మోకింగ్, ఆల్కహాల్ ఆర్ ఏమైనా డ్రగ్ యూసేజెస్ కానీ ఇలా ఉన్న వాళ్ళకి ఓవరాల్గా బాడీ మీద స్ట్రెస్ అండ్ ఆల్ పీరియడ్ ఆఫ్ టైం మీద డెవలప్ అవుద్ది. అంటే ఇప్పటికిప్పుడు రాకపోయినా ఆ అలవాట్లన్నీ ఉన్న వాళ్ళు ఆర్ ఆ హ్యాబిట్స్ అన్నీ లేదా ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఒక 5 years డౌన్ ద లైన్ లేదా 10 years డౌన్ ద లైన్ వాళ్ళకి ఏమవుద్దంటే హార్ట్ లోపల చిన్న చిన్న బ్లాక్స్ రావడం కానీ, వాటి వల్ల హార్ట్ మజిల్ ఏదైతే ఉంటుందో అది వీక్ అవ్వడం కానీ, దానివల్ల హార్ట్ అటాక్స్ కానీ హార్ట్ ఫెయిల్యూర్స్ అన్నవి కానీ ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇవన్నీ మనం కంట్రోల్లో, చెక్లో ఉంచుకోవాలి అంటే అసలు వీటిల్లో మనకి ఏమున్నాయని ముందరగానే ఐడెంటిఫై చేసుకుని వాటిని అవాయిడ్ చేసుకోవడం మంచిది. అండ్ ఈ గుండె సంబంధిత అత్యవసర పరిస్థితుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఇవి రాకోకుండా చూసుకోవడానికి ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలి డాక్టర్ గారు? సో ఇప్పుడు చెప్పినట్టు కార్డియాక్ పరంగా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అంటే కార్డియాక్ అంటే ఓన్లీ హార్ట్ అటాక్ ఒకటే ప్రాబ్లం కాదు. కానీ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిక్వైర్మెంట్ అంటే ఇంట్లో కానీ, బైస్టాండర్స్ రోడ్ మీద కానీ ఎవరికైనా తెలియాల్సింది ఏంటంటే, ఎవరైనా పేషెంట్ కుప్పకూలి పడిపోతే కనుక వాళ్ళని ఎలా మనం హాస్పిటల్ వరకు చేర్చే వరకు వాళ్ళని ఎలా మనం లైఫ్ అన్నది వాళ్ళకి ప్రొలాంగ్ చేయాలి అనేది తెలియాలి. అది చాలా వరకు హార్ట్కి అటాక్స్ ఉన్న పేషెంట్స్కి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ స్పెక్ట్రమ్ గురించే మనకి ఎక్కువ తెలుసు. కానీ అదర్ కండిషన్స్ అంటే ఎరిథ్మియాస్ అంటాము, తర్వాత హార్ట్ మజిల్ వీక్నెస్ వల్ల హార్ట్ ఫెయిల్యూర్ అంటాము, ఇవన్నీ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్ చేసుకుంటే తప్ప వాటికి మనం ఇంటి దగ్గర కానీ ఆర్ ఎక్కడన్నా బయట వర్క్ ప్లేస్లో కానీ దాన్ని అవాయిడ్ చేయడానికి ఉండదు. కమింగ్ టు కార్డియాక్ హెల్త్, అది కూడా స్పెసిఫిక్గా ఈ హార్ట్ అటాక్స్కి సంబంధించింది అయితే ఇప్పుడు చాలామందికి ఆల్మోస్ట్ ఫర్ ద పాస్ట్ 5 years కొంచెం అవేర్నెస్ అన్నది బాగానే ఇంక్రీజ్ అయింది. సో మల్టిపుల్ CPR క్యాంపెయిన్స్ అన్నవి జరుగుతున్నాయి స్కూల్స్లో కానివ్వండి ఆర్ కార్పొరేట్ ఆఫీసెస్లో కూడా. చాలా వరకు ఈ CPR సెషన్స్ మీద ట్రైనింగ్ ఇవ్వడం, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇవ్వడం, సో ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఒక పర్టికులర్ పర్సన్ ఎవరన్నా సడన్ కార్డియాక్ అరెస్ట్ అవ్వడం మీ చుట్టుపక్కల ప్రెమిసెస్లో అలా ఉంటే అందరికీ బేసిక్ లైఫ్ సేవింగ్ సపోర్ట్ ఎలా చేయాలన్నది తెలుస్తుంది. అండ్ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో ఇంట్లో వాళ్ళు ఒకళ్ళే ఉంటారు, వాళ్ళ పిల్లలు కానీ ఎవరు అందుబాటులో లేనప్పుడు వాళ్ళకి ఏమైనా చెస్ట్ పెయిన్ కానీ అలాంటివి వచ్చినప్పుడు ఇమీడియట్గా హాస్పిటల్కి మూవ్ అయ్యే ముందు కొన్ని ఎమర్జెన్సీ మెడికేషన్స్ అన్నవి ఇంటి దగ్గర కొంతమంది మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇంతకుముందు అంటే చాలా తక్కువ మంది యూస్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అందరి దగ్గర ఈ ఆస్పిరిన్ ట్యాబ్లెట్స్ ఉండడం లేదా సార్బిట్రేటన్ ట్యాబ్లెట్స్ ఉండడం, చెస్ట్ పెయిన్ రాగానే అవి తీసుకుని అప్పుడు హాస్పిటల్కి వస్తున్నారు. సో ఆ అవేర్నెస్ అన్నది కొంచెం ఇంతకు ముందు మీద కొద్దిగా బెటర్గానే ఇంప్రూవ్ అయింది. సో ఇంటి దగ్గర కానీ ఆఫీస్ వర్క్లో కానీ ఎక్కడన్నా బైస్టాండర్స్ కింద ఉన్నప్పుడు కానీ ఈ CPR అవేర్నెస్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే పేషెంట్ని మనం హాస్పిటల్కి రీచ్ అయ్యే వరకు ప్రాణాలని అట్లీస్ట్ పొడిగించి నిలపడానికి ఇంపార్టెంట్ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ అది.
అండ్ డాక్టర్ గారు, సిపిఆర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? అండ్ సిపిఆర్ చేసి దాని తర్వాత హాస్పిటల్కి వెళ్ళడం వల్ల ఎంతమంది లైఫ్స్ సేవ్ అవుతాయి అప్రాక్సిమేట్గా చెప్పాలంటే? సో సిపిఆర్ అన్నది డెఫినెట్లీ అన్ ఇంపార్టెంట్ లైఫ్ సేవింగ్ థింగ్ అండి. మీరు ఇన్ హౌస్ ఎలాగో హాస్పిటల్లో ఉంటే అక్కడ డాక్టర్స్ అండ్ పారామెడికల్ స్టాఫ్ అందరూ అసిస్ట్ చేస్తారు సిపిఆర్కి. సో దట్ సిపిఆర్ అన్నది ఎందుకు అవసరం పడుతుందంటే సడన్గా హార్ట్ అన్నది పనిచేయడం ఆగిపోతే, అంటే నార్మల్గా హార్ట్ బీట్ అయ్యి అది పంప్ చేయాల్సిన అమౌంట్ ఆఫ్ బ్లడ్ అన్నది సడన్గా ఆగిపోతే హోల్ బాడీ సర్క్యులేషన్ సిస్టమ్ అన్నది డెడ్ అవుద్ది. అది మనం మళ్ళీ దాన్ని కిక్ స్టార్ట్ చేయాలి. ఎలా అయితే మనం బైక్ కిక్ స్టార్ట్ చేసుకుంటాం అలా చేయాలి అంటే దానికి మనం ఎక్స్టర్నల్గా కొన్ని సోర్సెస్ చేయాలి. ఎక్స్టర్నల్ సోర్సెస్ లైక్ కార్డియాక్ మసాజ్. సో సిపిఆర్ ఇస్ నథింగ్ బట్ గివింగ్ కార్డియాక్ మసాజ్ అనమాట. సో కార్డియాక్ మసాజ్ అంటే ఇప్పుడు సిపిఆర్ ట్రైనింగ్ సెషన్స్లో తెలుసు అందరికీ, ఇంటర్లాక్ చేసి హ్యాండ్స్ హార్ట్ మీద తంప్ చేస్తే కొద్ది అమౌంట్ ఆఫ్ కార్డియాక్ మసాజ్ జరిగి ఏదైతే స్టాప్ అయిందో హార్ట్ రీస్టార్ట్ అయ్యే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటాయి. యూజువల్గా దీనికి బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, అంటే బ్రీదింగ్ కూడా ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద సిపిఆర్. కొన్నిసార్లు బ్రీతింగ్ ఇవ్వలేకపోయే స్టేజ్లో, అంటే కొంతమంది రోడ్ మీద పడిపోయి ఉంటారు, వాళ్ళకి మనం కొన్నిసార్లు బ్రెత్ ఏదైతే ఉందో ప్రొవైడ్ చేయలేకపోవచ్చు. బట్ డెఫినెట్లీ సిపిఆర్ చేస్తే కొంచెం వరకు కార్డియాక్ ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉన్నదో హార్ట్ సర్క్యులేషన్ అన్నది మళ్ళీ రీస్టార్ట్ అయ్యి హాస్పిటల్కి రీచ్ అయిన తర్వాత దానికి సంబంధించిన ఏదైతే ట్రీట్మెంట్ ఉంటుందో ముందుకెళ్ళడానికి కుదురుతుంది. ఇలా చాలామంది హాస్పిటల్కి వస్తారండి. ఇప్పుడు కమింగ్ 5 yearsలో అట్లీస్ట్ నా ఓపీడీకి వచ్చిన వాళ్ళు బాత్రూంలో పడిపోయారని, వెంటనే ఇంటి దగ్గర మేము సిపిఆర్ చేసామని, నడుస్తూ పడిపోయారు, గుండెల మీద గట్టిగా గుద్దారండి, ఇలా హాస్పిటల్కి తీసుకొచ్చామని అవేర్నెస్ అయితే ఈక్వల్లీ వెల్ రీచ్ అయిందండి బయటికి. అండ్ డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ హ్యాబిట్స్ వల్ల గుండె సమస్యలు పెరిగే అవకాశం ఉందా? స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అన్నది ఏంటంటే దే ప్రొవైడ్ అ క్యుములేటివ్ ఎఫెక్ట్ అనమాట. అంటే ఈ రోజు ఒక స్మోక్ తీసుకుంటే కార్డియాక్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉండకపోవచ్చు, కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఆ తీసుకున్న స్మోక్ కానీ డ్రింక్ కానీ తీసుకున్నప్పుడు ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. అంటే బాడీకి ఏదైతే ఇంపార్టెంట్ మెటబోలైట్స్ రావాలో అవి రాకుండా అన్ఇంపార్టెంట్ మెటబోలైట్స్ ఏవైతే డిసీజ్ కాజ్ చేస్తాయో అవి ఎక్కువ ఇంక్రీజ్ అయిపోతాయి. సో దానివల్ల ఈ స్మోకింగ్ వాటి వల్ల మనకి చిన్న క్లాట్స్ అన్నవి, చిన్న లిపిడ్ మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో మెల్లగా గుండె రక్తనాళాల్లో డిపాజిట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. స్మోకింగ్ స్టార్ట్ చేసిన ఇనీషియల్ పార్ట్ నుంచే అవి స్టార్ట్ అవ్వచ్చు, కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకి క్రానిక్గా స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అలా మెల్లగా ప్రోగ్రెస్ అయ్యి వన్ ఫైన్ డే అవి రప్చర్ అవుతాయి. సో ఏదైతే క్లాట్ చీలుకున్నప్పుడు వెంటనే మేజర్ అటాక్స్ అవి వస్తాయి ఉంటాయండి. సో అవన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ అన్న ఒక మెయిన్ ఫ్యాక్టర్ జరుగుతూ ఉంటుంది బాడీలో. ఇవన్నీ ప్రో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అనమాట. సో స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ ఆర్ ఎనీ అదర్ స్ట్రెస్ ఏది ఉన్నా కానీ మెల్లగా రియాక్టివ్ ఆక్సిజన్ రాడికల్స్ అంటాము. అంటే చిన్న రసాయన పదార్థాలు అన్నవి ప్రతి సెల్లోనే ఉంటాయి. అవి ఏ స్ట్రెస్ వచ్చినా కానీ అవి రియాక్ట్ అవుతాయి అన్నమాట. రియాక్ట్ అయ్యి నార్మల్ మెటబాలిజంలో, అంటే వాష్అవుట్ అయిపోయి బయటకు వెళ్ళాల్సినవన్నీ బిల్డప్ అయిపోయి మెల్లమెల్లగా ఆల్ బాడీ ఆర్గన్స్లో డిపాజిట్ అవుతూ ఉంటాయండి. కోవిడ్ తర్వాత చాలా మందికి ఉన్న అపోహ, మరి అది నిజమో తెలియదు కానీ కోవిడ్ తర్వాత ఎక్కువగా గుండె సమస్యలకి గురవుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ డాక్టర్ గారు? కోవిడ్ తర్వాత వచ్చిన కార్డియాక్ సిమ్టమ్స్ అవన్నీ కూడా డెఫినెట్గా ఒక 2-3 years బ్యాక్ వరకు అయితే ఎక్కువనే చూసామండి. బికాజ్ కోవిడ్ అన్నది ఇట్ ఈస్ అ వైరల్ ఇన్ఫెక్షన్, అందరికీ తెలిసిందే. బట్ దిస్ వైరస్ హ్యాస్ అ స్పెసిఫిక్ ప్రాపర్టీ అనమాట. బ్లడ్ వెజల్స్ని, బ్లడ్ మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో బ్లడ్ సెల్స్ని అవి స్టిక్కీగా ఉంచాయి. సో స్టిక్కీగా ఉన్నప్పుడు నార్మల్గా ఫ్రీగా ఫ్లో అవ్వాల్సిన బ్లడ్ కాస్త జిగురుగా ఫ్లో అవుతుంది. జిగురుగా ఫ్లో అయినప్పుడు ఆ పర్టికులర్ ఏరియా దగ్గర వాష్అవుట్ అవ్వకపోవడం వల్ల సైటోకైన్ స్టామ్ అంటాం. అంటే కొన్ని రకాల ప్రోడక్ట్స్ ఏవైతే బ్యాడో బాడీకి అవన్నీ ఒక్కసారిగా రిలీజ్ అవుతాయి. అవి రిలీజ్ అవ్వడం అన్నది కెటాస్ట్రోఫిక్గా రిలీజ్ అయినప్పుడు వెంటనే క్లాట్స్ ఫార్మేషన్ అన్నవి జరుగుతాయి అన్నమాట. ఆ క్లాట్స్ ఫార్మేషన్ జరిగినప్పుడు మేజర్ కార్డియాక్ ఈవెంట్స్ అన్నవి వస్తాయి. ఇది కోవిడ్ వైరస్ వల్ల చాలా వరకు జరిగింది. సో ఇమీడియట్ 2020 and 2021 టైంలో అయితే ఈ కోవిడ్ వైరస్ వల్ల చాలా కార్డియాక్ రిలేటెడ్ హార్ట్ అటాక్స్ కానివ్వండి, కార్డియాక్ ప్రొసీజర్స్ కానివ్వండి, అవన్నీ కూడా కోవిడ్ తర్వాత ఎక్కువగానే వచ్చాయి. బట్ ఇప్పుడు కమింగ్ అండ్ డౌన్ ద లేన్ ఒక 3 years దాటేసింది కాబట్టి ఇప్పుడు కోవిడ్ రిలేటెడ్గా సిమ్టమ్స్ రావడం అన్నది అన్లైక్లీ. అప్పుడు వచ్చినాయి అయితే డెఫినెట్గా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల, ఇందాక చెప్పిన ప్యాథాలజీ వల్ల జరిగాయి. అండ్ గుండెపోటు లక్షణాల గురించి ప్రజలకి సరైన అవగాహన ఉందని మీరు అనుకుంటున్నారా?
ఇంతకు ముందు ఉన్న దానికంటే ఇప్పుడు కార్డియాక్ రిలేటెడ్ డిసీజెస్ వైజ్ అయితే డెఫినెట్గా అవగాహన ఉందండి. చాలామంది ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, డిజిటల్ ప్లాట్ఫామ్స్లో, ఈవెన్ టీవీ మీడియాలో కూడా మనకి మల్టిపుల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్న ఉంటున్నాయి. ఐదర్ వెళ్ళి స్కూల్లో వాటిల్లో కూడా వాటి మీద ఎడ్యుకేషన్ మాడ్యూల్స్ కూడా ఉంటున్నాయి. సో డెఫినెట్గా ఇంతకు ముందు కంటే ఇప్పుడు కార్డియాక్ రిలేటెడ్ అవేర్నెస్ అయితే బెటర్గానే ఉంది. కానీ ఇంకా రూరల్ సెంటర్స్ వాళ్ళల్లో ఇంకా అది రీచ్ అవ్వాలి. ఇప్పుడు లాస్ట్ 1 to 2 years పీరియడ్లో డిసీజ్ ప్రాసెస్ అన్నది ఏదైతే ఫాస్ట్గా అయిందని చెప్పానో పేషెంట్స్ వాళ్ళు కూడా దాన్ని త్వరగా ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. సో ఇంతకు ముందులాగా బాగా లేట్ అయిపోయిన ఆఖరి స్టేజెస్లో రాకుండా చెస్ట్ పెయిన్ కానీ ఏదైనా ఆయాసం కానీ వచ్చిన వెంటనే హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవుతున్నారు. అండ్ ఇవన్నీ కూడా డిజిటల్ మీడియా మార్కెటింగ్ వల్ల అండ్ డిజిటల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల బెటర్గానే రీచ్ అవుతుంది. అండ్ 5 signs ఆఫ్ వీక్ హార్ట్ అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? డెఫినెట్లీ వీక్ హార్ట్ అన్నది ఒక కాన్గ్లోమరేట్ టర్మ్ అండి. వీక్ హార్ట్ కెన్ బి బికాస్ ఆఫ్ మెనీ పాయింట్స్. కానీ వీక్ హార్ట్ అన్నాము అంటే కనుక డెఫినెట్గా గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటే వీ కాల్ ఇట్ వీక్. సో చెస్ట్ పెయిన్ కానీ ఆయాసం కానీ అలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ హార్ట్లో బ్లాక్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దట్ ఈస్ వన్ సైన్. హార్ట్ మజిల్ అంటే గుండె కండ కూడా దెబ్బతిని హార్ట్ పంపింగ్ ఫంక్షన్ తక్కువ ఉన్న వాళ్ళని వీక్ హార్ట్ అని అంటాము. ఎందుకంటే గుండె నార్మల్గా కొట్టుకోవాల్సిన తీరు కంటే తక్కువగా కొట్టుకుంది అనుకోండి, దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ వల్ల వాళ్ళు సకంబ్ అవుతూ ఉంటారు. అండ్ థర్డ్ వచ్చి ఎరిథ్మియాస్, అంటే హార్ట్ పరంగా నార్మల్గా లయబద్ధంగా కొట్టుకోవాల్సిన హార్ట్ మధ్యలో కొన్ని బీట్స్ తప్పి కొన్నిసార్లు ఫాస్ట్గా కొన్నిసార్లు స్లోగా కొట్టుకుంటా ఉందనుకోండి, ఇట్ ఈస్ అగైన్ అ సైన్ ఆఫ్ వీక్ హార్ట్. వీటన్నిటితో పాటు వాల్వ్స్ అంటాం. వాల్వ్స్ అంటే కవాటాలు. గుండెకున్న కవాటాల్లో కూడా డిసీజెస్ ఉంటాయి. సో కవాటం కొంతమందికి త్వరగా పూడుకుపోవచ్చు, కొంతమంది కవాటాల్లో లీకేజ్ అవుతూ ఉండొచ్చు. సో ఇవి కూడా అ సైన్ ఆఫ్ వీక్ హార్ట్. సో ఇవన్నీ డిఫరెంట్ ప్యాథోఫిజియాలజీస్ అనమాట. గుండెకి సంబంధించి రకరకాల డిసీజెస్ ఇవి. వీటిలో వచ్చే సిమ్టమ్స్ ఒక్కొక్క దానికి డిఫరెంట్గా ఉంటుంది. కానీ మనకి ప్రాణాలు తీసేసి భయపెట్టే జబ్బు మటుకు హార్ట్ అటాక్. కాబట్టి దానికి సంబంధించిన సైన్స్ అందరికీ తెలియాలి. ఛాతిలో నొప్పి రావడం కానీ, ఆయాసం ఉండడం, దవడ లాగడం, చేయి లాగడం, చెమటలు పట్టేయడం ఛాతిలో నొప్పితో పాటు, కొంచెం దూరం నడిచినా అడుగులేసినా వెంటనే ఛాతి బరువు అనిపించడం కానీ, ఛాతి నొప్పి వచ్చినప్పుడు వికారంగా అనిపించి వాంతులై చెమటలు పట్టడం, ఇవన్నీ సైన్స్ ఆఫ్ హార్ట్ అటాక్ అండి. అవి మటుకు ఐడెంటిఫై చేసుకోవాలి. అండ్ చాలామంది నెగ్లెక్ట్ చేసే విషయం ఏంటి అంటే చెస్ట్ పెయిన్ అనగానే గ్యాస్ట్రిక్ రిలేటెడ్ అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో అటువంటి వారికి మీరు ఏం చెప్తారు? అండ్ నిజంగానే ఇది హార్ట్ పెయినా లేకపోతే చెస్ట్ పెయినా అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఏమైనా సెపరేట్ సిమ్టమ్స్ ఉంటాయా? హార్ట్కి సంబంధించిన పెయిన్ కానీ గ్యాస్కి సంబంధించిన పెయిన్ కానీ ఓవర్లాప్డ్గానే వస్తాయి. కొన్నిసార్లు మనకి యంగ్ పేషెంట్స్ వాళ్ళు అయితే చెస్ట్ పెయిన్ వచ్చింది అంటే మనకే హై డిగ్రీ ఆఫ్ సస్పిషన్ ఉండాలి. ఎందుకు వస్తుంది వీళ్ళకి, ఇది గ్యాస్ అయ్యి ఉండకపోవచ్చు అని చెప్పి వెంటనే వెళ్ళి కన్సల్ట్ చేయాలి. ఇలా కొద్దిగా డయాబెటీస్ కానీ బీపీ కానీ హైపర్ టెన్షన్ అది ఉన్న వాళ్ళకి చెస్ట్ పెయిన్ వస్తుందని డెఫినెట్గా కార్డియాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండే ఆస్కారం ఉంటుంది. సో గ్యాస్ అని నెగ్లెక్ట్ చేసి ఈసీజీ అవి తీయించకుండా ఉండడం అన్నది ప్రాణాలకి మీదకి వచ్చే టైం అయితే ప్రాబ్లం అవుతుంది అప్పుడు. సో మనకి ఎప్పుడైతే ఇలాగ పెయిన్ అది వస్తుందో, గ్యాస్ అని అనుకున్నా కానీ దగ్గరగా ఉన్న ఏదన్నా సెంటర్ దగ్గరికి వెళ్ళి ఈసీజీ వరకు అన్నా తీయించి మేజర్ హార్ట్ అటాక్స్ని రూల్ అవుట్ చేసుకోవాలండి. ఇన్ కేస్ ఒకవేళ ఈసీజీ నార్మల్గా ఉన్నా కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఈసీజీ నార్మల్గా ఉండి కూడా అటాక్ వచ్చే వాటికి వేరే టర్మినాలజీ ఉంటాయి. అవి మనం తెలుసుకోవాలంటే గుండెకి స్కానింగ్ చేసుకుని బ్లడ్ టెస్ట్ ఉంటుంది. అంటే అత్యవసరంగా చేసే బ్లడ్ టెస్ట్ ఒకటి ట్రోపోనిన్ అని టెస్ట్ ఉంటుంది. అది చేయించుకుంటే ఇమీడియట్గా మనకి ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా, మనకి ఏమైనా హార్ట్ అటాక్ వచ్చిందా అన్నది ఐడెంటిఫై చేయడం కుదురుతుంది. రెండోది, గ్యాస్ అనుకుని నెగ్లెక్ట్ చేసినప్పుడు చాలాసార్లు ఒక 2-3 డేస్లోనే పేషెంట్ గ్యాస్ అనుకుని ఉన్నాము 3 రోజులు అయింది సడన్గా కుప్పకూలి చనిపోయారు అనుకుంటారు. సో అందుకోసం గ్యాస్ పెయిన్ కూడా గుండెకి సంబంధించిన పెయిన్ లాగా రావచ్చు. సో డెఫినెట్గా గ్యాస్ అనుకుని నెగ్లెక్ట్ చేసుకోకూడదు. వచ్చి ఈసీజీ కానీ దానికి సంబంధించిన కార్డియాలజిస్ట్ని కార్డియాక్ ఫిజిషియన్స్ని కన్సల్ట్ చేయాలండి. సో వన్స్ డాక్టర్ని అప్రోచ్ అయిన తర్వాత ఎటువంటి టెస్ట్లు అనేవి జరుగుతాయి అండ్ డయాగ్నోజింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది డాక్టర్? ఫస్ట్ అయితే ఇందాక చెప్పినట్టు సిమ్టమ్స్ అండి. పేషెంట్ చెప్పిన నొప్పి తీరు కానీ పేషెంట్ చెప్పిన సిమ్టమ్స్ బట్టే మేము ఐడెంటిఫై చేస్తాం ఫస్ట్.
టెస్ట్లన్నీ నార్మల్ వచ్చి అంటే ఇప్పుడు చెప్పిన టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఈసీజీ, ఎకో స్కానింగ్, బ్లడ్ టెస్ట్ అని చెప్పాను, ట్రోపోనిన్, ఇవన్నీ నార్మల్ వచ్చినా కూడా పేషెంట్ ఏదైతే తీవ్రత చెప్తున్నారో దాంట్లో ఉన్న సిమ్టమ్ని డాక్టర్ అనలైజ్ చేస్తారు. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళమనేది. ఓన్లీ టెస్టులు చేసుకుని ఇంట్లో బాగానే ఉన్నాయి కదా అని వెయిట్ చేయడం వల్ల యూజ్ ఉండదు. సిమ్టమ్ అనాలిసిస్ అన్నది వెళ్ళి మాట్లాడితే తప్ప కరెక్ట్గా చెప్పలేము అది. సో సిమ్టమ్స్ అనలైజ్ చేసిన తర్వాత అది గుండె పరంగా నొప్పిలాగా ఉంది అంటే కనుక డెఫినెట్గా ఈసీజీ, ఎకో, ట్రోపోనిన్ అన్న టెస్ట్తో పాటు యాంజియోగ్రామ్ టెస్ట్ అయితే అడ్వైస్ చేస్తామండి. ఇన్ కేస్ ఒకవేళ కనుక అవన్నీ నార్మల్ ఉండి చెప్పిన తీరు గుండెకి సంబంధించిన దానిలాగా లేదు అనుకుంటే మెడికేషన్స్ కానీ దానికి సంబంధించి ఇతర టెస్టులు, సిటీ యాంజియోగ్రామ్ అని వేరే టెస్టులు అవి ఉంటాయి, అవి చేయించాల్సిన అవసరం పడుతుంది. అండ్ మానసిక ఒత్తిడి, స్ట్రెస్ గుండె ఆరోగ్యానికి ఏ విధంగా ప్రభావితం చేస్తుంది డాక్టర్? సో మెంటల్ స్ట్రెస్ అన్నది ఇట్స్ ద ఫైనల్ ఎండ్ పాయింట్ అండి అన్నిటికీ. మార్నింగ్ వర్క్ స్ట్రెస్ ఉంటుంది, ఆఫీస్ స్ట్రెస్ ఉంటుంది, హోమ్ స్ట్రెస్ ఉంటుంది. సో ఇవన్నిటిని ఫైనల్గా కాజ్ చేసేది మెంటల్ స్ట్రెస్. సో మెంటల్ స్ట్రెస్ అన్నది ఇందాక ఎలా అయితే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అండ్ హార్ట్లో ఫార్మ్ అయ్యేవి లేదా బాడీలో ఫార్మ్ అయ్యే ప్రొసీజర్స్ చెప్పాను, మెంటల్ స్ట్రెస్ కూడా అవే సేమ్ ఇన్ఫ్లమేషన్ని ప్రొలాంగ్ చేస్తుంది. సో ఈ స్ట్రెస్ వల్ల మనకి ఏంటంటే బాడీలో కార్టిజాల్ హార్మోన్ ఇంక్రీజ్ అవ్వడం, సింపాటిక్ అంటే ఏంటంటే నర్వస్ సిస్టంలో చేంజెస్ రావడం, ప్రో ఇన్ఫ్లమేటరీ అంటే ఏవైతే క్లాట్స్ ఫార్మేషన్కి మనకి ప్రోత్సహిస్తాయో లోపల బాడీలో ఆ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మెంటల్ స్ట్రెస్ వల్ల డబల్ అవుతాయి. అండ్ ఇలా మెంటల్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి కొంచెం డిప్రెషన్ ఉండడం వల్ల కొన్నిసార్లు బింజ్ ఈటింగ్ చేయడం, అంటే ఏది పడితే అది జంక్ ఫుడ్ తీసుకోవడం కానివ్వండి, యాక్టివిటీ తగ్గించుకోవడం, సెడెంటరీగా ఉండడం, వ్యాయామం ఏమీ లేకుండా ఉండడం, వీటి వల్ల ఓవరాల్గా కార్డియాక్ హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇవేమీ చేయకుండా మెంటల్ స్ట్రెస్ అది ఉండి దాన్ని ఏమీ టాలరేట్ చేస్తున్నారా లేదో చూసుకోకుండా వెళ్ళి దానికి అడ్వైస్ తీసుకోకుండా ఉంటే డెఫినెట్గా హార్ట్ అటాక్ ఎలా అయితే ఇందాక మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనుకున్నామో వాటన్నిటితోని స్ట్రెస్ కూడా ఈక్వల్గా కాజ్ చేస్తుంది. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి గుండెపై ఎలాంటి ప్రభావం చూపుతాయి డాక్టర్? యా డెఫినెట్లీ అండి. ఫుడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడాలి అంటే ఒక సెషన్ సరిపోదు దాంట్లో. బికాజ్ ప్రెజెంట్ ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 4 to 5 year చైల్డ్ కూడా పిల్లలు ఎవరైతే ఉంటారో బయటకు వెళ్ళాలి, బయట తినాలి, ఐస్ క్రీమ్ తినాలి, బయట ఫుడ్ తీసుకోవాలి, బిర్యానీ తినాలి, ఇంకా జంక్ ఫుడ్ బేసిస్ ఏదైతే ఉన్నదో అది చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు. అండ్ జంక్ ఫుడ్తో ప్రాబ్లం ఏంటంటే రీయూజ్డ్ ఆయిల్స్ యూజ్ చేయడం, అంటే వాడిన ఆయిల్నే మళ్ళీ వాడడం కానీ వేపిన వాటిల్లోనే వేపడం, సో డీప్ ఫ్రైడ్ ఫుడ్ అన్నది కన్స్యూమ్ చేయడం, వీటన్నిటి వల్ల ఏదైతే ఇందాక మనం ఆక్సిడేటివ్ స్ట్రెస్ అన్నామో బాడీకి, ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నది డిపాజిట్ అవ్వడం అన్నది స్టార్ట్ అవుద్ది. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం బయట ఎప్పుడైతే ఫుడ్ తీసుకున్నామో ఆబ్వియస్గా అందులో కొంచెం సాల్ట్ కానీ అదర్ లిమిటెడ్గా తీసుకోవాల్సిన ఏవైతే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయో కారం, సాల్ట్ అవన్నీ కూడా ఆబ్వియస్గా ఎక్కువ వేస్తారు. సో సాల్ట్ ప్రొలాంగ్డ్గా సాల్ట్ ఇంటేక్ ఎక్కువ ఉన్నా కానీ దానివల్ల హైపర్ టెన్షన్ అంటే బీపీ రిలేటెడ్ ఎఫెక్ట్స్ రావడం, ఇలా ఎప్పుడైతే కొలెస్ట్రాల్ అవి కంట్రోల్ లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం, వీటన్నిటి వల్ల డైటరీ ఫ్యాక్టర్స్ వల్ల కార్డియాక్ రిలేటెడ్ ఈవెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎర్లీ ఏజెస్లోనే వస్తుంది హార్ట్ స్ట్రోక్ అనేది, అయినా కానీ యువతలో కొంత నిర్లక్ష్యం కనిపిస్తుందంటారా? అందరికీ తెలుసు స్మోకింగ్ బ్యాడ్ అని, కానీ అందరూ స్మోక్ చేస్తున్నారు. ఈవెన్ యంగర్ జనరేషన్ ఏదైతే ఉందో అడాల్సెంట్ ఏజ్ వాళ్ళు కూడా స్మోకింగ్ చాలామంది చేసి వస్తూ ఉంటారు. హాస్పిటల్ మాట్లాడుతూ ఉన్న మధ్యలో టెస్టులు చేయించుకుని వచ్చేలోపు కూడా వెళ్ళి స్మోకింగ్ చేసి వచ్చే వాళ్ళు ఉంటారు. సో మెయిన్గా యూత్ వాళ్ళకి అన్నీ తెలిసినా కానీ ఫాలో అవ్వరు. గుడ్ అమౌంట్ ఆఫ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ అని ఏదైతే చెప్తామో కొంచెం వరకు ఎక్సర్సైజ్ మీద ఫోకస్ పెరిగింది కానీ డైట్ మటుకు ఇంకా ఇంప్రూవ్ అవ్వలేదండి. అండ్ ఆల్సో సెకండ్ థింగ్ స్మోకింగ్, ఆల్కహాల్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళు ఏ స్ట్రెస్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. సో స్ట్రెస్ ఎక్కువ ఉండడం ఐదర్ స్టడీస్లో కానివ్వండి, వర్క్ ప్లేస్లో కానివ్వండి, సమ్ ఇలిసిట్ డ్రగ్ యూసేజ్ చేయడం, వాటి వల్ల కూడా కార్డియాక్ రిలేటెడ్ ఎఫెక్ట్స్ అన్నవి ఎక్కువ పడుతూ ఉంటాయి. అండ్ డాక్టర్ గారు ప్రీవియస్గా ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉండేది అండ్ ప్రెసెంట్ ఇప్పుడు ఎలా ఉంటుంది అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది, సో వాటి గురించి చెప్తారా? ప్రీవియస్గా అండి ఇంతకుముందు ఒక 20-30 years బ్యాక్ మనకి హార్ట్కి స్ట్రోక్ రావడం కానీ హార్ట్కి అటాక్ రావడం కానీ అంటే యాంజియోగ్రామ్ అది చేసి బేర్ మెటల్ స్టెంట్స్ అనేవి ఒక 30 years బ్యాక్ అలాగా వేసేవాళ్ళు. బేర్ మెటల్ అంటే జస్ట్ స్టెంట్ ట్యూబ్ ఒకటే ఉంటుంది, లోపల మందు అది ఏమీ ఉండకుండా బయట నుంచి టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల అది అయిపోయి న్యూవర్ జనరేషన్లోంచి డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ అని, అంటే స్టెంట్ లోపలే ఏదైతే స్టెంట్ ఫ్రేమ్ వర్క్ ఉంటుందో దాని లోపలే మందు అన్నది మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఆ రకమైన స్టెంట్స్ వచ్చాయి.
అవి లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నాయి. యూజువల్గా ఇప్పుడు యాంజియోగ్రామ్ అవి చేసి ఎవరికైనా స్టెంట్ వేయాలంటే అదే స్టెంట్స్ ప్రిఫర్ చేస్తారు. దాంతోపాటు ఇప్పుడు డ్రగ్ ఎల్యూటింగ్ బెలూన్స్ అని, అంటే స్టెంట్ ఫ్రేమ్ వర్క్ లేకుండా ఓన్లీ బెలూన్ తోటి, మందు పూత ఉన్న బెలూన్ తోటి బ్లాక్ ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేసుకోవడం. సో అవి కాకుండా ఇంకా కాల్షియం అంటాం. కాల్షియం అంటే రక్తనాళాలన్నీ గట్టిపడిపోయి సున్నం చేరుకుపోతుంది. ఒక ఏజ్ అది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ, లేదా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఎక్కువ డయాబెటిక్ ఉండి చాలా సంవత్సరాలు ఉన్న వాళ్ళకి రక్తనాళాల్లో ఓన్లీ కొవ్వు ఒకటే కాకుండా కొవ్వుతో పాటు సున్నంలాగా చేరుకుని గట్టిపడిపోద్ది. సో వాటికి కాల్షియం మోడిఫికేషన్స్ అని చాలా వచ్చాయండి. ఆర్బిటల్ ఎథరెక్టమీ అని, తర్వాత రోటా అబ్లేషన్ అని, ఐవీఎల్ అని, లేజర్. సో చాలా వరకు మనకి ఆ కాల్షియం ఉన్న వాటిని బ్రేక్ చేయడానికి న్యూయర్ థింగ్స్ అన్నీ వచ్చాయి. ఇదంతా ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ పరంగా. డయాగ్నోసిస్ ఆస్పెక్ట్ పరంగా కూడా ఇంతకుముందు గుండె నొప్పి, గుండెపోటు అంటే ఈసీజీ ఎకో, థ్రెడ్మిల్ వరకే నియమితం అయ్యేది. ఇప్పుడు మటుకు ఈసీజీ ఎకో, థ్రెడ్మిల్తో పాటు ఇంకా ఫర్దర్ టెస్ట్స్ ఉన్నాయి. యాంజియోగ్రామ్ చేసే ముందు కొంతమందికి డౌట్ వస్తుంది, అసలు బ్లాక్ ఉన్నదా, చేయించాలా అని. సో ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా, అంటే యంగర్ జనరేషన్ వాళ్ళకి ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా కార్డియాక్ పరంగా డిసీజెస్ ఉన్నాయా అని చెక్ చేసుకోవడానికి వాళ్ళకి సిటీ కాల్షియం స్కోర్ అని, సిటీ యాంజియోగ్రామ్ అని, అంటే సిటీ స్కాన్ ద్వారా యాంజియోగ్రామ్ చేసి చూసుకోవడం, సిటీ ఎఫ్ఎఫ్ఆర్ అని. సో మల్టిపుల్ టెస్ట్స్ అయితే ప్రజెంట్ మనం డయాగ్నోస్ చేయడానికి ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ బ్లాక్స్ అవి ఉండి వాటికి స్టెంట్ వేయాల్సిన అవసరం ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి కూడా మల్టిపుల్ స్కానింగ్స్ అవి ఉన్నాయండి. పర్ఫ్యూజన్ స్కాన్ అని, కార్డియాక్ ఎంఆర్ఐ అని, మల్టిపుల్ టెస్ట్స్ ఉన్నాయండి. చాలా ఇవాల్వ్ అయింది కార్డియాలజీ ఓవర్ పీరియడ్ ఆఫ్ 10 years, బాగా ఇవాల్వ్ అయిందండి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. రేపటి లైఫ్ లైన్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.